హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టూర్లో భాగంగా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కన్యాకుమారి బీచ్ అండ్ కన్యాకుమారి టెంపుల్ అండి. ఇది బోట్ ఏరియా. ఇక్కడ నుంచి బోట్లో ట్రావెల్ చేసి ఇక్కడికి వెళ్తారండి. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జి అనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జి పక్కన ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఉంటారు పబ్లిక్ అంతా. అక్కడ నుంచి అక్కడికి మధ్యలో గ్లాస్ బ్రిడ్జి మీద ట్రావెల్ చేసి ఇటు నుంచి బోటు మీద ఇటు బయటకు వస్తారనమాట. చాలా బాగుంది బీచ్ అయితే. ఇది ఇక్కడ 3 సముద్రాల కలయిక అండి. 3 సముద్రాలు ఏంటంటే హిందూ మహాసముద్రం అండ్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం అంట. నాకైతే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం 2 కలయికే కనిపించింది. టెంపుల్ అయితే ప్రెసెంట్ క్లోజ్లో ఉందండి. టెంపుల్ వచ్చేసి 4కి పబ్లిక్ చూసారా, అదిగోండి పైన స్టాచ్యూ దగ్గర ఫోటోలు దిగుతా సముద్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మేము వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది, టెంపుల్ టైము లేట్ అయిద్దని మేము వెళ్ళలేకపోయామండి. టెంపుల్ వచ్చేసి 4కి అలా ఓపెన్ చేస్తారంట. క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి బీచ్ సైడ్ వ్యూ చూద్దామనేసి ఇటు వచ్చేసాము. ఇది టెంపుల్ వెనక వైపు బీచ్ ఉంటుంది. సో బీచ్ సైడ్ వచ్చేసాము అనమాట. ఇక్కడ చూసారా, ఇటువైపు ఒక కలర్ ఉంది వాటరు, అటువైపు ఒక కలర్ ఉంది. అంటే నాకు 2 సముద్రాల కలయిక మాత్రమే కనిపించింది. లైక్ హిందూ మహాసముద్రం అండ్ బంగాళాఖాతం మాత్రమే కనిపించాయి. ఈ పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదా, కానీ అవి కనిపించినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. వాటికి ఏదో వాటర్ పెట్టారు. ఇది ఒక చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ అంటే అది కూడా. సో మనమైతే బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి. పబ్లిక్ అయితే ఉన్నారు, కాకపోతే అందరూ వేరే వేరే చోట్లలో ఉండడం వల్ల పలచగా కనిపిస్తున్నారు, కానీ ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు. బాగా అలలు వస్తున్నాయి. బీచ్ అయితే చాలా బాగుంది. చాలాసేపు సముద్రం దగ్గర టైం బాగా స్పెండ్ చేసామండి. చాలా బాగా అనిపించింది. ఇది బీచ్ లోపలికి వెళ్ళే ప్లేస్. ఇదంతా చుట్టుపక్కల అంతా కాసేపు చూసి టైం బాగా స్పెండ్ చేసాం. టైం పాస్ టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు చాలా బాగా అనిపించింది. మేము 3:30కి అలా వచ్చామన్నమాట. టెంపుల్ 4కి ఓపెన్. ఇది ఇక్కడ చూసారా మండపం, భలే బాగుంది కదా. చాలామంది ఉన్నారు, ఇంకా అక్కడ వాళ్ళే ఉన్నారు. మేము కూర్చోడానికి ప్లేస్ లేదు, అందుకని ఇంకా అంతా తిరుగుతూ ఉన్నాం మేము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత దూరం వస్తామా చూస్తామా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా టెంపుల్ టైం అయిందండి. టెంపుల్ ఓపెన్ అయింది, దర్శనానికి వెళ్ళాము. దేవి కన్యాకుమారి టెంపుల్కి. అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అయిందండి. అమ్మవారు సేమ్ అది అక్కడ ఫోటోలో ఎలా ఉన్నారో అలాగే అలంకరించారు. అంత బాగున్నారు అనమాట అమ్మవారు. పైన అరుములి భగవతి అమ్మ అని టెంపుల్ అని చూసారా, భగవతి అమ్మ దేవి కన్యాకుమారి టెంపుల్. అక్కడ బీచ్ పక్కన చర్చిలు కూడా ఉన్నాయి. మా వాళ్ళు ఇటు కూడా వెళ్ళడానికి వెళ్తున్నారు, అక్కడ కూడా ఓపెన్ ఏమో చూద్దామని. ఇది అనమాట. ఇక్కడ మేము పార్కింగ్ చేసిన ఏరియాని చూస్తుంటే చూసారా, భూమి ఆకాశం సముద్రం కలిసినట్టు అనిపిస్తుంది. ఇది వచ్చేసి కన్యాకుమారి ఊరు అనమాట. లోపలికి ఊరు అదంతా, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. ఇంకా ఆ విధంగా కన్యాకుమారి టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చక్కగా దర్శనము, బీచ్ అన్నీ చూసి ఇంక బయలుదేరిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.